సంబంధంగా చేయగల దేవుడు ఆయన. నయస్సోనుకి ఇచ్చి పెళ్లి చేశాడు. చేసిన తర్వాత ఆమెకు ఒక చక్కని కుమారుడు పుట్టాడు. ఆయన పేరు బోయాజ్. రూతును వివాహం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి, పరిశుద్ధమైన వ్యక్తి, చరిత్ర గల వ్యక్తి. యేసు ప్రభు వంశావళిలో ఈ రాహాబు వచ్చిందండి. యేసు ప్రభు వంశావళి మీరు చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు కూడా చదవండి ఒకసారి. నయస్సోను చేసుకున్న తర్వాత నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బోయజు రూతునందు ఓబేదును కనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓబేదు యెషయిని కనెను. చాలు, పైనంతా అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ ఈ రాహాబు దగ్గరకు వచ్చేసరికి రాహా పేరు రాసి పెట్టాడు. ఆడ మనిషి పేరు రాసి పెట్టాడు. షారా లేకపోతే రిబ్కా లేకపోతే ఇంకోటి పేరు రాయలేదు అక్కడ. కానీ ఇక్కడ ఒక వేశ్య పేరు రాశాడు దేవుడు బైబిల్లో. జీవ గ్రంథములో యేసు ప్రభు వంశావళిలో ఒక రాహాబు వేశ్య పేరు రాసి పెట్టాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా. నీ గుండెల్లో తపన ఉన్నప్పుడు బయటికి రావాలని, నీ గుండెల్లో ఆకాంక్ష ఉన్నప్పుడు, ప్రభు నాకు ఈ పాపం వద్దు, నాకు ఈ త్రాగుడొద్దు, నాకు ఏ విచారం వద్దు, నా భార్యను మోసం చేసే మనసు వద్దు, నా భర్తను మోసం చేసే మనసు నాకొద్దు, నా తల్లిదండ్రులను మోసం చేసే మనసు నాకొద్దు, వ్యక్తిగతంగా నేను మోసం చేసుకునే మనసు నాకొద్దు. ప్రభు నేను యథార్థంగా వెళ్ళాలనుకుంటున్నాను, నమ్మకంగా వెళ్ళాలనుకుంటున్నాను. ప్రభు నాకు మంచి దారి తెరవ్వా. ఊపిలో దిగబడిపోయానయ్యా, మత్తులో దిగబడిపోయానయ్యా, పాపిష్టి కార్యాలు మునిగిపోయానయ్యా, వదులుకో లేకుండా ఉన్నానయ్యా. నన్ను విడిపించగలవా ఈ రోజున? నన్ను బయటికి తీసుకురాగలవా ఈ రోజున? నాకు ఒక మంచి చరిత్ర ఇవ్వగలవా ఈ రోజున? If you are ready to ask the Lord, Lord is ready to fight, ready to do the miracle in your life. ఒకవేళ నువ్వు అడిగితే ఈ రాత్రి నీ కోసం ఆయన అద్భుతమైన తలుపు తెరవబోతున్నాడు, ఆశ్చర్యకరమైన తలుపు తెరవబోతున్నాడు, సమాధానం నిలబెట్టబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఒక గొర్రె గాని గుంటలో పడితే ఆ గొర్రె చచ్చిపోయేదాకా కూడా అరుస్తూ ఉంటుంది, అయ్యా నన్ను కాపాడయ్యా, తెలిసి తెలియక గుంటలో పడ్డానయ్యా, తెలిసి తెలియక మురుక్కల్లో పడ్డానయ్యా, నన్ను కాపాడయ్యా అని బ్రతుకంతా చివరి శ్వాస వరకు అది మొర్ర పెడుతూనే ఉంటుంది. పంది కాని పడిందంటే పందికి పట్టమే దాంట్లో కొట్టుకొని పోతూ ఉంటుంది. దొరక ఎంత మంచి వాసన దొరికింది అనుకోని ఈరోజు మొర్ర పెట్టగలిగితే, తండ్రి నన్ను విడిపించయ్యా, తండ్రి నన్ను ఈ అప్పుల ఊపిలోంచి విడిపించయ్యా, ఈ అనారోగ్యంలోంచి విడిపించయ్యా, ఈ పాపభూషణ కార్యాలను విడిపించయ్యా, శపితమైన వాటిలో విడిపించయ్యా అని నువ్వు అడగగలిగితే ఈరోజు ఈ రాత్రి నీకు విడుదల ఇచ్చే దేవుడు సమీపంగా ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, నీ పెదవుల ధ్వని వింటున్నాడు, నీ పెదవుల ధ్వని ప్రకారం ప్రార్థన ఆలకించే దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టేసయ్యా, నాకు సహాయం చేయవా? చప్పట్లు కొట్టి సహాయం చేయవా యేసయ్యా, నాకు సహాయం చేయవా యేసయ్యా, నన్ను విడిపించవా యేసయ్యా, నా బ్రతుకుని మార్చవా యేసయ్యా. యేసయ్యా అని కేక వేస్తే ఆకాశమందు దేవుడు ఆలకిస్తున్నాడు. నీ పెదవుల దగ్గర ఆయన చెవులు ఉన్నాయి, నీ హృదయం పగిలిపోయిన హృదయం దగ్గర ఆయన మనస్సుంది, నీ హృదయ ఘోష దేవుడు వింటున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వింటున్నటువంటి చెవులున్న దేవుడు ఆయన, చెవులున్న దేవుడు ఆయన, కళ్ళున్న దేవుడు ఆయన, నీ యొక్క బాధను చూసే దేవుడు, నీ దుఃఖపు స్వరాన్ని వింటున్నటువంటి దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు ఎక్కడున్నాడు ప్రియ దేవుని బిడ్డ? రాహాబును ఒక గొప్ప వ్యక్తితో అంటూ కట్టి, రాహాబు చరిత్రను మార్చి, ఆమె జీవితం విశాలపరచి, విశాలమైనటువంటి భూమి ఆకాశాలు సృజించినటువంటి ఆ దేవుని యొక్క సముఖంలో ఆమెను చేర్చి ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ రోజు నీ జీవితంలో తెగిపోయిన ప్రతి బంధాన్ని తిరిగి కట్టబోతూ ఉన్నాడు దేవుడి. రాత్రి నీ నలిగిపోయిన బ్రతుకును బాగు చేయబోతున్నాడు, కృంగిపోయిన జీవితాన్ని బాగు చేయబోతూ ఉన్నాడు. ఆయన హీరో. చెప్పండి, యేసు ఎవరు? యేసు ఎవరు చెప్పండి? హీరో. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హీరో, హల్లెలూయా. 10 మందిని పాడు చేసేవాడు హీరో కాదు, 10 మందిని కొట్టి గాయపరిచి గుంట్లో దోసేవాడు హీరో కాదు. మనం ఉయ్ అని వెళ్ళేస్తాం సినిమాకి పోతే. వాడు కానీ పట్ట కొట్టి రక్తం కారుతూ ఉంటే, ఆ పేకట కోసేస్తూ ఉంటే, రక్తం చిమ్ముతూ ఉంటే మావాడు ఎంత బాగా కోసేసాడు పేక అంట. పెద్ద వాల్ పోస్ట్ వేసి ఈ చెవులో ఇంతలా సుట్ట నోట్లో పెట్టి కత్తిట్టు పట్టుకొని ఉంటే దండేస్తా పోయి మావాడు. ఇద్దరు ఆ సినిమా హాల్ దగ్గర కొట్టుకుంటా ఉన్నారు చాలా మంది, అటొక ఒక 50 మంది, ఇటొక 50 మంది పట్టుకుంటున్నారు చుట్టూ పట్టుకొని. యూతే అదేంటంటే, మావాడి ఫ్లెక్సీ మీద భ్రాంతి పోసాడంటే, మావాడి ఫ్లెక్సీ మీద బురదేశాడంటే, అది ఎట్టుందంటే ఇంతలా సుట్ట పెట్టుకొని నోట్లో కత్తి పెట్టుకొని చెప్పండి అని వస్తా ఉన్నాడు, ఎవరు నరుకుదామని చెప్పేసి. మనం వాళ్ళని హీరో అంటాం. నిజమైన హీరో ఎవరో తెలుసా? పేక కోసేవాడు కాదు హీరో,
చెప్పండి, కొయ్యబడిన పేకను బాగు చేసి నిలబెట్టేవాడు నిజమైన హీరో. చప్పట్లు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా. నలిపివేసి పువ్వు నలిపేసి పారేసేవాడు హీరో కాదు, నలిగిపోయిన పువ్వును తిరిగి మరలా పరిమళింపజేసేవాడు నిజమైన హీరో. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆడపిల్లను చూడగానే అన్ని వదిలేసి పారిపోయి హీరో కాదు. అడు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అడు తిరిగి మసిపూసి మారడిగా చేసి ఏమి వల్లో వేసి పాటలు పాడి డ్యూయట్లు పాడి, ఇది కాదు హీరోయిజం అంటే. ఒక కృంగిపోయినటువంటి స్త్రీని, వ్యభిచారం చేత పట్టబడి నలిగిపోతున్నటువంటి ఒక స్త్రీని, 5 పురుషుల చేత మోసపరచబడి 6 సిద్ధంగా మోసపరచబడి సిద్ధంగా ఉన్నటువంటి సమరస్య లాంటి వాళ్ళని తిరిగి నిలబెట్టి పరిశుద్ధమైన చరిత్రనిచ్చి, పరిశుద్ధమైనటువంటి దారినిచ్చి చరిత్ర మార్చినటువంటి వాడు నిజమైన హీరో. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేని మహిమపరుస్తాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. నీ నోరు తెరిస్తే దేవుడి నోటిని మేలుతో నింపబోతున్నాడు ఈ రాత్రి. నీ నోటిని దేవుడు తన ఘనతతో నింపబోతున్నాడు, శక్తితో నింపబోతున్నాడు ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. త్రోసివేయబడినటువంటి వారిని, తృణీకరించబడినటువంటి వారిని, కృంగిన వారిని లేవనెత్తి, ఓడిపోయిన వారిని లేవనెత్తి విజయమిచ్చి నిలబెట్టే గొప్ప దేవుడు ఆయన. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేని మహిమపరుస్తాం. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడు ఈ రాత్రి. నీ చరిత్రను మార్చే దేవుడు ఉన్నాడు, నీ బ్రతుకు గమనాన్ని మార్చే దేవుడు ఉన్నాడు ఈ రాత్రి. నలిగిపోయిన నీ జీవితాన్ని తిరిగి ఉజ్జింపజేసే దేవుడు ఉన్నాడు, నలిగిపోయిన నీ బ్రతుకును తిరిగి నిలబెట్టే గొప్ప రక్షకుడు ఉన్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వేశ్యను చరిత్ర గల వ్యక్తిగా మార్చాడు ఆయన. అంతేకాదు, మరొక వ్యక్తి గురించి మీద చెప్పాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రి. హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు దేవునికి ఇష్టంగా చాలా మంచి పనులు చేశాడు. చుట్టూ శత్రులు వచ్చారు, భయంకర యుద్ధాలు పోరాటాలు జరిగాయి. అయితే వాటన్నిటి జయించాడు దేవుని శక్తితో, దేవునితో జయించి మొత్తానికి ఆయన చాలా చక్కగా పరిపాలన చేసుకుంటా ఉన్నాడు. ఈ లోపల ఒక వార్త వచ్చింది, ఒక వార్త వచ్చింది. చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుంటూ చదవండి గట్టిగా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. చాలు. ఎటువంటి రోగం వచ్చిందంట? బతికే రోగం కాదు ఇది. ఎటువంటి రోగం వచ్చిందంట? ఇక తిరుగులేని రోగం వచ్చేసింది. ఏ మందు లేనటువంటి రోగం వచ్చేసింది, ఏ డాక్టర్ చూడలేని రోగం వచ్చేసింది. తీసుకొని పోండి, తీసుకొని పోండి. ఎక్కడ చూసినా చేయి పట్టుకుంటారు, తీసుకొని పోండి. రిపోర్ట్లు చూస్తారు, తీసుకొని పోండి. హాస్పిటల్ పేరు చూస్తేనేమో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వీళ్ళేమంటారు తెలుసా? చేయి పట్టుకుని అయిపోయింది, తీసుకొని పోండి. చూస్తే లైఫ్ హాస్పిటల్, జీవపు హాస్పిటల్ అంటారు. కానీ మనిషిని తీసుకొని పోయినప్పుడు తీసుకొని పోండి. ఇది వ్యాధికి ముదిరిపోయింది, మా దగ్గర మందు లేదు. ఇది మరణానికే, జీవానికి లేదు, బ్రతకడానికి అవకాశం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా అంతే. మా చర్చిలో ఒక అబ్బాయికి, బుడ్డోడికి గర్భంలో ఉన్నప్పుడు 4 నెలల్లో ఉన్నప్పుడే డాక్టర్ చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 2 హాస్పిటల్లో చెప్పారు, ఈ అబ్బాయికి గుండెలో సరిగ్గా హార్ట్ బీట్ లేదు, ప్లస్ గుండెలో వాల్వ్ సరిగ్గా లేవు. పుట్టినా వెంటనే వాడికి ఆపరేషన్ చేయాలి. పుట్టితే అసలు పుడతాడో లేదో తెలియదు, జీవిస్తాడో లేదో తెలియదు. ఒకవేళ పుట్టినా వాడికి పుట్టిన వెంటనే ఆపరేషన్ చేయాలి. ప్రార్థన చేసాం, అందరూ సంఘం అంతా చేతులెత్తి ప్రార్థన చేసాం. ప్రభా, నువ్వు ఇచ్చిన బిడ్డ నాయన మిస్క్యారీ కావటానికి వీల్లేదు నాయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసాం, గుండె చెదిరిపోయి వాళ్ళు ఒకటో ఓ అని ఏడుపు. బిడ్డ బిడ్డ అనుకుంటున్నారు, మరి గర్భం వచ్చింది, చక్కగా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ లోపల ఈ డాక్టర్ చెప్పిన వార్త విని అంతే వాళ్ళ గుండె చెదిరిపోయింది, బాధపడుతూ వచ్చారు. అప్పుడు వెంటనే గర్భమే చేయబెట్టి ప్రార్థన చేశాం, తండ్రి ఈ బిడ్డ మిస్క్యారీ కాకూడదు, నువ్వు ఇచ్చిన బిడ్డ అభిషేకిస్తున్నావు, జీవాధిపతి మీకు అప్పగిస్తున్నావు. మనుషులు జీవాన్ని ఇవ్వలేరు, నువ్వు జీవాన్నిచ్చే దేవుడవు, ప్రాణమిచ్చే దేవుడవు, నిలబెట్టే దేవుడవు అని ప్రార్థన చేశాం. సంఘమంతా ప్రార్థన చేశాం. అద్భుతం. ఆ బిడ్డ 9 నెలలు వచ్చింది, 10వ నెల వచ్చింది, ఆపరేషన్ తీసుకొని పోయారు. బిడ్డ పుట్టింది. వెంటనే తీసుకొని పోండి, హాస్పిటల్ తీసుకోపోండి అన్నారు. తీసుకొని పోతే తిరుపతి రుయా హాస్పిటల్ తీసుకొని పోతే వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఈ బిడ్డకు అన్ని నరాలు బాగున్నాయి, ఈ బిడ్డకి ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పారు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. పుట్టగానే బ్లూ కలర్ అయిపోతాడు, పుట్టగానే చచ్చిపోతాడు, చాలా చాలా చెప్పారు. కానీ ఏ బ్లూ కాలేదు. ఇప్పటికీ సజీవుడిగా ఉండి 5వ నెల బిడ్డగా ఇప్పుడు ఎత్తుకొని తల్లిదండ్రులు వస్తూ ఉన్నారు. చెప్తాం గట్టిగా హల్లెలూయా. నిన్న కూడా చెకప్కి వెళ్ళారు, నిన్న కూడా వెళ్తే చెప్పారు ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదు, బాగుంది, ఖచ్చితంగా ఇది ఇంప్రూవ్ అవుతా ఉంది, బాగుపడొచ్చు అన్నాడు. మేము చెప్పాం బాగుపడ్డాడు, యేసు నామములో దీర్ఘాయుష్తో బ్రతికాడు, యెహోవా సత్కాలు వివరించాడు. నమ్ముతున్నాం, నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగా కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. జరుగుతుంటావా?
అవుద్దంటావా? నో, ఇది దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వే స్థితిలో ఉన్నా, ఏ రోగములో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, దేవునికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ కన్నిటిని దాటిపోయే దేవుడు కాదు ఆయన, నీ దుఃఖాన్ని దాటిపోయే దేవుడు కాదు ఆయన, నీ ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు ఆయన, నేను నిలబెట్టే గొప్ప దేవుడు ఆయన, శక్తిగల దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ మధ్యకాలంలో నాకు డిసెంబర్ నెలలో నాకు రైట్ రొమ్ములో ఒక గడ్డలాగా వచ్చింది. స్నానం చేసినప్పుడు చూస్తే గడ్డలాగా వచ్చింది. ఈ మధ్య రొమ్ములో గడ్డ వస్తే పెద్ద క్యాన్సర్ అయిపోయి మా ఊర్లో చాలా మంది చనిపోయారు. మా కళ్ళ ముందే కుషించి ఆ క్యూమాలు పెట్టి జుట్టంతా రాలిపోయి భయంకరంగా చచ్చిపోయారు. నేను చూస్తుండగా చాలా మంది చనిపోయారు. నాకు అట్టే వచ్చినప్పుడు నాకు ఒక్కసారి గుండె గతుక్కుమనింది. సరే మీటింగ్లో నేను పట్టించుకోలేదు. అది రాను పెద్దదైపోయింది. ఇక పెద్దదైపోయి ఒకరోజు పగిలిపోయి దాంట్లోంచి చీము రక్తం వస్తూ ఉంది. ఆ రోజు మేము క్రిస్మస్ సాంగ్ చేయడానికి బయట షూటింగ్కి వెళ్ళాం. నా డ్రెస్ అంతా తడిసిపోతా ఉంది, ఆ రక్తం అంతా చీమంతా కారిపోతా ఉంది. నేను అనుకున్న, దేవా ఈరోజు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు ప్రభా. నేను ఎవరికీ చెప్పలేదు. బాధ అయిపోయింది, దుఃఖం అయిపోయింది. వచ్చాను రాత్రి బాగా అలసిపోయి వచ్చాను. మొత్తం తీసేసి కూర్చొని దేవుడి దగ్గర కూర్చున్నాను. ఆ రాత్రి అంతా ప్రార్థన చేసుకున్నాను. ఉదయాన్నే వెళ్ళాను, 5 గంటలకు ఆరాధనకి వెళ్ళాను. ఎవరు రాలే ఆ రోజు, ఒక్కదాన్ని కూర్చొని ఉన్నాను, ఆరాధన చేసుకున్నాను. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. గుండె పగిలిపోయింది నాకు. ప్రభా నేను ఎక్కడికి వెళ్ళాలి? ఒక సమర్పించబడినటువంటి ఒక బిడ్డని నేను బట్టలు లేకుండా ఒక డాక్టర్ ముందు నిలబడాలా ప్రభువా? ఒక డాక్టర్ చేయి నా మీద పడాలా ప్రభువా? నో, వద్దు ప్రభువా, నాకు ఇటువంటి వద్దు, నాకు అటువంటి పరిస్థితి రావద్దు ప్రభువా అని నేను ఏడుస్తూ ఉంటే నా కళ్ళలో నీళ్లు నాకు మీద పడి కారిపోతున్నాయి. ఆ కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. ప్రభువా నేను ఎవరికి చెప్పుకోలేను, నాకు వద్దు ఈ వ్యాధి ప్రభువా, నువ్వు తీసేస్తావా లేదా? నేను ఏ విధంగా ఉన్నానో నీకు తెలుసు ప్రభు అని చెప్పేసి దేవుడి దగ్గర కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రియ దేవుని బిడ్డ, ఆ కళ్ళల్లో నీళ్లు నా యొక్క శరీరం మీద పారుతూ కింద దాకా పారుకుంటూ వచ్చాయి. దుఃఖం గంట సేపు నా ఏడుపు నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఏడ్చాను. ఆ తర్వాత మర్చిపోయాను, పడుకున్నాను. ఆ తర్వాత 2 రోజుల తర్వాత చూస్తే ప్రియ దేవుని బిడ్డ ఆ యొక్క మచ్చ కూడా లేకుండా, ఆ నల్లటి మచ్చ కూడా, కాలిని మచ్చ కూడా లేకుండా దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు, సంపూర్ణ విడుదల ఇచ్చాడు. చెప్దాం గట్టిగా హల్లెలూయా. మనసు ఒక పక్క చెబుతుంది నీకు క్యాన్సర్ వచ్చిందేమో, ఇంకొక పక్క చెబుతా ఉంది నీకు తగ్గదేమో. కానీ దేవుడికి చెప్పాను నా సమస్యను. దేవుడి దగ్గర నిలబడి ప్రార్థన చేశాను. గుండె పగిలేటట్టు ఏడ్చి ప్రార్థన చేశాను. నా మూగ వేదన దేవుడు నేరుగా విన్నాడు. నేను చెబుతున్న రోజున నీ మూగ వేదన దేవుడు వింటున్నాడు. నువ్వు కార్చే కన్నీరు ఆయన పాదాల మీద పడుతూ ఉన్నది. నువ్వు కార్చే కన్నీరు ఆయన యొక్క చేతుల్లో పడుతూ ఉన్నది. ఆయన వాటిని లెక్క పెడుతున్నాడు. ఆయన కన్నీటిని కవిలలో దాచే దేవుడు, ఆయన కన్నీటిని కవిలలో రాసే దేవుడు, ఆయన బుడ్డిలో భద్రము చేసేటువంటి దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి రా, దేవుని సముఖంలోనికి రా, గుండె పగిలేటట్టు చెప్పు, నీ గుండె ముక్కలయ్యేటట్టుగా చెప్పు. ఈ రాత్రి ప్రభు నీ ఆక్రందన ఆలకించబోతూ ఉన్నాడు, నీ దుఃఖాన్ని తీసివేయబోతున్నాడు. నువ్వెవరైనా సరే, ఎంత వ్యాధిలో ఉన్నా సరే, ఎంత రోగంలో ఉన్నా సరే, ఎంత యాతలో ఉన్నా సరే, ఎంత దుఃఖంలో ఉన్నా సరే, ఇట్స్ ఎ టైం ఫర్ యు. ఈ రాత్రి నీ రాత్రి, యేసయ్య నీకు ఇస్తున్న స్వస్థత రాత్రి. చప్పట్లు కొట్టేసయ్యా, యేసయ్య అని చెబుదాం గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డ, వేరుతో పాటు వేదన పెకిలించే దేవుడు, ఏ కరెంటు పెట్టకుండా, ఏ క్యూమాలు పెట్టకుండా నీ బ్రతుకును సురక్షితంగా క్షేమంగా నడిపించి స్వస్థపరిచే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నా చివరి ఊపిరున్నంత వరకు నేను ప్రకటించాలి. రమ్మన్నా వద్దన్నా, ఎవరు వచ్చినా రాకపోయినా, దేవుడు నేను చెప్పమన్న చోటికి వెళ్తా ఉన్నాను, చెబుతున్నాను. దేవుడు నన్ను ఏమి చెప్పమన్నాడో అది చెబుతున్నాను. ప్రజల బ్రతుకులు దేవుడు మార్చబోతున్నాడు, అద్భుతం జరగబోతున్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి నీ బ్రతుకును మార్చే దేవుడు ఎక్కడున్నాడు? నీ గాయమును కట్టే దేవుడు ఎక్కడున్నాడు? నువ్వు ఎవరికో చెప్పుకోలేని చోట నీకు వ్యాధి వచ్చిందేమో, ఎవరికో చెప్పుకోలేని చోట నువ్వు సతమతం అయిపోతున్నావేమో. అయ్యో నా వ్యాధి ఎవరు తీరుస్తారు, నా బాధ ఎవరు తీరుస్తారు అంటూ నీకు నువ్వే దుఃఖపడుతూ ఉన్నావేమో. ఈ రాత్రి నీ గాయాన్ని దేవుని చేతిలో పెట్టు. నీ గుండెను పగిలేటట్టు ప్రార్థన చేయి. వచ్చి ఏదో నాసుగ్గా వెళ్ళిపోబాక, ఏదో అటు చూసుకుంటే సెల్ ఫోన్ చూసుకుంటే వెళ్ళిపోబాకు. తీవ్రమైనటువంటి ఆ యొక్క ఆసక్తితో, తీవ్రమైనటువంటి మనస్తాపంతో ప్రార్థన చేయి. ఈ రాత్రి నువ్వు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడబోతున్నావు, ఆశ్చర్యకరమైన ప్రతిఫలం చూడబోతూ ఉన్నావు. దేవుడు నిన్ను ప్రతిఫలంతో నింపి పంపబోతున్నాడు, సంతోష గానంతో పంపబోతూ ఉన్నాడు. నేను ఆఖరిలో మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. గడ్డలో ఉన్న చోట చేయి పెట్టుకోండి, కడుపు నొప్పితో చేయి పెట్టుకోండి, గుండె నొప్పి గుండె మీద చేయి పెట్టుకో, ఎక్కడ ఏ వ్యాధి ఉంటే చేయి పెట్టుకో.
పట్టుకో. ఈ రాత్రి అద్భుతంగా దేవుడు స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫా. యెహోవా రాఫా స్వస్థపరిచే నాయకుడి దగ్గర రాబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెచ్చారా, ఇంటికాడ పెట్టొచ్చారా? చెప్పాలి హల్లెలూయా, ఆమేన్. వ్యాధి వచ్చింది, అంతా బాగుంది, సంతోషం తన కుటుంబంతో బ్రతకాలనుకున్నాడు, సంతోషంగా తన జీవితం బ్రతకాలనుకున్నాడు, తన రాజ్యాన్ని కట్టుకోవాలనుకున్నాడు. అప్పుడు వచ్చిన ఒక భయంకరమైనటువంటి వ్యాధి, మందు లేని వ్యాధి. ప్రవక్త వచ్చాడు అంటున్నాడు, వచ్చి ఏమన్నాడు? చదువుదాం సార్, చదవండి ఆ మాట. నాతాను ప్రవక్త వచ్చి అంటున్నాడు, నీవు మరణమవుతున్నావు, నీ ఇంటిని నీవు మరణమవుచున్నావు, నీవు మరణం అవుచున్నావు, బ్రతకవు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకోమన్నాడు. దేవుడు ఒక్కసారి హఠాత్తుగా మనకి ఇటువంటి పరిస్థితి వస్తే ఏంటి అసలు? ఇటువంటి నువ్వు చనిపోతావు, ఇక నీకు మందు లేని వ్యాధి వచ్చిందని సడన్ గా మనకు రిపోర్ట్ వస్తే పరిస్థితి ఏంటి? ఇల్లు చక్క పెట్టుకోవాలి, పిల్లలకు ఆస్తులు రాసి ఇచ్చేస్తాం, లేకపోతే ఇంకోళ్ళకి ఏదో చేస్తాం, ఇంకేవో చక్క పెట్టేస్తాం తెలియకుండా. కానీ హిజ్కియా ఏం చేశాడు తెలుసా? గోడ తట్టు తిరిగాడు, గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కన్నీటితో ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. గుండె పగిలిపోతే ఆ పగిలిన గుండె తట్టు, ఆ గుండెను గోడ తట్టు తిప్పి, ఏ మనిషి తట్టు, ఏ వైద్యుడి తట్టు, ఏ రాజు తట్టు, ఏ అధికారి తట్టు తిప్పకుండా గోడ తట్టు తిప్పుకొని తన తండ్రికి రహస్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డ, మనుషులు మాన్పలేని గాయాలు వచ్చినప్పుడు, మనుషులు మందు ఇవ్వలేనటువంటి రోగాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎటు చూడాల్సిన అవసరం లేదు. ఒకే ఒక స్వస్థత కేంద్రం, ఒకే ఒక అద్భుతమైనటువంటి విడుదల ఇచ్చే కేంద్రం ఉంది, అదే యేసు కేంద్రం. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తావు. సో హిజ్కియా రాజు అలాగే చూశాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, యథార్థవంతుడనై నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక్కసారి నన్ను గుర్తు చేసుకోయ్యా. నువ్వు తప్ప నన్ను ఎవరు బాగు చేయలేరయ్యా, నువ్వు తప్ప నన్ను ఎవరు విడిపించలేరయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేరయ్యా అని ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డ వెంటనే దేవుడు మరలా ప్రవక్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ప్రవక్త నువ్వు వెళ్ళి చెప్పావు కదా రోగం వచ్చి చచ్చిపోతామని, మరలా వెళ్ళి చెప్పుపో, తిరుగు వెనక్కి అన్నాడు. ఎందుకయ్యా, ఎందుకయ్యా, ఎక్కడికయ్యా? అదే రాజు దగ్గర మళ్ళీ వెళ్ళు అన్నాడు. సరే ఏం చెప్పమంటావంటే, నీకు మరలా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నా చెప్పని చెప్పాడు. చెప్పడం కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తావు. ఐ వాంట్ టు గివ్ ద లైఫ్ స్పాన్ ఫర్ 15 years. 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తానని చెప్పిరాపో అన్నాడు. ఇదేంటయ్యా, ఇప్పుడే కదా చెప్పమన్నావు, ఇప్పుడే కదా చెప్పొచ్చాను. సమాధి ఒక పక్క సిద్ధం చేస్తున్నారు, గొయ్యిదవులు గొయ్యిదవుతున్నారు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, రాజు చచ్చిపోతాడంట, ఇక తర్వాత నేనే రాజు, తర్వాత నేనే మంత్రి అని ఒక్కొక్కరు పోటీపడి గలబాబు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. భార్య ఒక పక్క సిద్ధపడతా ఉంది, పిల్లలు ఒక పక్క సిద్ధపడతా ఉన్నారు. ఏంటి ప్రభువా, మళ్ళా వెళ్ళమంటున్నావే, మళ్ళా వెళ్ళమంటున్నావంటే చెప్పుపో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ వచ్చాడు ఆయన, వెనక్కి వచ్చి చెప్పాడు, ఇదిగో నువ్వు చావబోవటం లేదు. దేవుణ్ణి కన్నీటిని చూశాడు, నీ ప్రార్థన ఆలకించాడు. చెప్దాం గట్టిగా హల్లెలూయా. నీ విన్నపము అంగీకరించాడు దేవుడు, అంగీకరించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అంగీకరించబోతున్నాడు ఈ రాత్రి నువ్వు చేయబోయే ప్రార్థన. నువ్వు వచ్చి మౌనంగా వచ్చి కూర్చొని అటు ఇటు చూసి ఇది ఎక్కడ తగ్గుద్దులే, ఇదేమవుతుందిలే, నా బతుకు ఎట్లా మారుతుందిలే అని నువ్వు నిరాశతో వెళ్ళొద్దు. ఈ రాత్రి ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గర మొర్రపెట్టి వెళ్ళు. దేవుడు గొప్ప సమాధానంతో నేను పంపించబోతున్నాడు. కన్నిటితో తన ప్రార్థన విత్తువాడు, కన్నిటితో తన సమస్యను విత్తువాడు సంతోష గానంతో పంటను కోసుకొని వెళతాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోష గాంత దేవుడికి పంటనివ్వబోతున్నాడు, సంతోష గాంతని నిలబెట్టబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. అందుకే దేవుని బిడ్డ రాత్రి హిజ్కియాలాగా గుండె పగిలిపోయినట్టుగా నువ్వు ఏడ్చి కన్నిటితో ప్రార్థన చేసి చూడు. ఈ రాత్రి నువ్వు అద్భుతాన్ని చూడబోతున్నావు. సో ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత నీవు బతకబోతున్నావు అంటే హిజ్కియా అన్నాడు, నాకు ఎట్లా తెలుస్తుందయ్యా అంటే, గడియారం 10 మెట్లు వెనక్కి వెళ్ళబోతున్నా మళ్ళీ అన్నాడు. కాలాన్ని రివర్స్ నింపాడు దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కాలం ఎవరి కోసం రివర్స్ తిరగదు, కాలం ఎవరి కోసం ఆగదు. కాలం ప్రయాణం చేయడం ఆరంభిస్తే ఏ మనిషి కోసం ఆగదు, కానీ దేవుడు కన్నిటితో ప్రార్థన చేసే వ్యక్తి కోసం, ఆయన కోసం, ఆయన మొర్రపెట్టిన వ్యక్తి కోసం కాల చక్రాన్ని వెనక్కి తిప్పాడు ఆయన.
నువ్వు అనుకుంటావు, అయ్యో మంచి కాలాన్ని పోగొట్టుకున్నాను, సంతోషకరమైన కాలాన్ని పోగొట్టుకున్నాను, దుఃఖకరమైన కాలం నా మీద వచ్చి పడింది. ఒకప్పుడు ఎంత బాగున్నాను, ఎంత సంతోషంగా ఉన్నాను, అయ్యో నా కాలం వెళ్ళిపోయింది. దిగులు పడుతున్నావేమో. నీ కాలాన్ని తిరిగి తీసుకొని రాబోతున్నాడు దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం షారాకు పిల్లలు లేనప్పుడు గుండె పగిలిపోయింది వాళ్ళకి. అయ్యో మాకు పిల్లలు లేరే, నా భర్త ముసలోడు అయిపోతున్నాడు, నా భార్య గర్భము ఎండిపోతూ ఉన్నది, ఆమె ఋతు ధర్మం ఆగిపోయింది, అయ్యో ఇప్పుడు నాకు పిల్లలు ఎలా కలుగుతారు? షారా నవ్వింది. 25 ఏళ్ళు ఎదురు చూశాను అయ్యా, నాకు బిడ్డలు లేరు. ఇప్పుడు నాకు 90 సంవత్సరాల వయసు వచ్చింది, నా భర్తకు 100 ఏళ్ల వయసు వచ్చింది, ఇప్పుడేం పిల్లలు అయ్యా? పిల్లలు లేరు, ఏమీ లేరు, అయిపోయింది, ఋతువు దాటిపోయింది, కాలం దాటిపోయిందంటే నేను అనుకుంటున్నాను, దేవుడు ఆ గర్భానికి ఆ రోజుల్లో యవన కాలం ఎంత పట్టుతూ ఉందో ఆ కాలం తిప్పి మరలా యవన గర్భాన్ని తీసుకొచ్చి పెట్టాడు ఆమె కడుపులో. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అబ్రహాములో దాటిపోయినటువంటి ఆ యొక్క యవ్వన బలాన్ని దేవుడు మరలా తీసుకొచ్చాడు, కాలాన్ని వెనక్కు తిప్పాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో మంచి కాలాన్ని పోగొట్టుకున్నావేమో, సమాధాన కాలాన్ని పోగొట్టుకున్నావేమో, ఈ రోజు నీ జీవితంలో ఆనందకరమైన కాలాన్ని పోగొట్టుకొని చేదులో బ్రతుకుతున్నావేమో, విపత్తులో బ్రతుకుతున్నావేమో, దినదినము రోజులు లెక్క పెట్టుకుంటూ బ్రతుకుతున్నావేమో. నీకోసం కాలాన్ని, ఋతువులను మార్చబోతున్నాడు. దాటిపోయిన ఋతువులను తిరిగి తీసుకొని రాబోతున్నాడు దేవుడు. క్రొత్త కాలం సృష్టించబోతున్నాడు దేవుడు. నీ కన్నిటి నాట్యంగా చేయబోతున్నాడు ఆయన. నీ గోనె పట్టను సంతోష వస్త్రంగా మార్చబోతున్నాడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెబుదాం గట్టిగా, చెబుదాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఆ విధంగా మార్చబోతున్నాడు. అప్పటిదాకా మరణ మృదంగం మోగింది ఆ ఇంటిలో. అందరూ ఏడుపెత్తుకొని అందరూ ఏడుస్తున్నారు, అయ్యో రాజు చచ్చిపోతాడు. రాజ్యం అంతా దుఃఖంతో నిండి పడిపోయింది. చుట్టుపక్కల సామంతులంతా అనుకుంటున్నారు, శత్రురాజులు అనుకుంటున్నారు, హిజ్కియా గారు చచ్చిపోతే ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డ అందరూ ఆ విధంగా ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటే ఆ టైంలో దేవుడు సంతోషకరమైన కాలాన్ని మరలా 15 ఏళ్ళు వెనక్కి తీసుకొచ్చాడు. 15 సంవత్సరాలు అతనికి మరలా ఇచ్చాడు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా, మరణము తప్పించడం యెహోవా వశము, ఆయుష్ పెంచుట యెహోవా వశము. ఆయన తన వశములో నిన్ను పెట్టుకుని ఉన్నాడు. నీ ప్రాణం మనుషుల చేతిలో లేదు, నీ ప్రాణము లోకం చేతిలో లేదు, నీ ప్రాణము శత్రుల చేతిలో లేదు, నీ ప్రాణము రోగము చేతిలో లేదు. నీ ప్రాణమైన మూటలో భద్రము చేయబడి ఉన్నది. నమ్మితే చెప్పు, నా ప్రాణమైన మూటలో భద్రము చేయబడి ఉన్నది, నా భవిష్యత్ ఆయన మూటలో భద్రము చేయబడి ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ ప్రాణము ఆయన చేతిలో ఉన్నది. అందుకే చెప్పాలి, నా ప్రాణం నీ చేతిలో ఉంది ప్రభువా. నీ ఆజ్ఞ లేకుండా నా ప్రాణం ఒక్కరోజు కూడా ముందు పోదు. నిర్ణయించిన కాలం వచ్చేంత వరకు నేను నమ్మకంగా బ్రతుకుతాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. 15 సంవత్సరాలు బ్రతికాడు. అంతేకాదు దేవుని బిడ్డ, ఆయన గొప్ప రాజ్యాన్ని కట్టాడు. దేవుని యొక్క సన్నిధిలో రాజ్యాన్ని నడిపించాడు. దేవుడు గొప్ప సంతోష గానం ఇచ్చాడు, ఆనంద గానం ఇచ్చాడు ఆ రాజ్యములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుండె చెదిరిన రోగం వచ్చి గుండె చెదిరినటువంటి వాళ్ళను దేవుడు బాగు చేసి ఆ రోగాన్ని స్వస్థపరిచి మరలా దేవుడు 15 సంవత్సరాలు నిలబెట్టుకున్నాడు. ఈ రాత్రి నువ్వు గుండె చెదిరిపోయావేమో, రిపోర్ట్ చూసి గుండె చెదిరిపోయావేమో, నీకు వచ్చిన వ్యాధిని చూసి గుండె చెదిరిపోయావేమో, చెప్పుకోలేని వ్యాధి, పంచుకోలేని వ్యాధి, ఎవరికి వినిపించలేని వ్యాధి, ఎవరికి చెప్పుకోలేని చోట రహస్యమైన స్థలంలో నీకు వచ్చిన రోగాన్ని బట్టి కృంగిపోతూ ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు ప్రకటిస్తున్నాడు, నీకు ఆయుష్ను పెంచబోతున్నాడు ఆయన, ఆరోగ్యం తిరిగి ఇవ్వబోతున్నాడు ఆయన. నోరు దేశం ఆమెనంటే అవునంటే జరుగుతుంది, ఆమెనంటే అవునుగాక అని. నీకు ఎంతమందికి అవ్వాలనుకుంటున్నారో అంతమంది ఆమెనానండి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సో నేను ఇంకొక స్త్రీ గురించి చెప్పి ముగించబోతున్నాను. ఆమె పేరు నయోమి. ఉన్న దేశంలో కరువు వచ్చింది, ఇంకో దేశానికి వెళ్ళాలనుకుంది. అక్కడైతే బాగుంటాం అనుకొని తన 2 బిడ్డలు తీసుకొని, భర్తను తీసుకొని ఆ భర్తతో పాటు వెళ్ళిపోయింది. యూదా బెత్లెహేములో నుంచి ఆమె మోయాబు అనే దేశానికి వెళ్ళిపోయింది. ఆ మోయాబు దేశంలోకి వెళ్ళిన తర్వాత 10 సంవత్సరాలకి భర్త చచ్చిపోయాడు. ఇంకో 10 సంవత్సరాలు 2 బిడ్డలు చచ్చిపోయారు. 3 ఆమె కళ్ళ ముందే పురుషులు చచ్చిపోయారు. 2 కోడళ్ళకి పెళ్లి చేసింది, కానీ వాళ్ళిద్దరు కూడా విధవరాళ్ళు అయిపోయారు. 3 విధవరాళ్ళు అయిపోయారు. ఒకసారి ఆలోచించిన ఇల్లు, 3 విధవరాలు ఇల్లు ఎలా ఉంటుంది?
ఒక సంవత్సరం ఒకరు చచ్చిపోయారు, ఇంకో 2 సంవత్సరాలు ఇంకొకరు చచ్చిపోయారు, ఇంకొంతకాలం ఇంకొకరు చచ్చిపోయారు. చావు తప్ప ఆ ఇంట్లో సంతోషం లేదు. ఈసారి ఎవరు చచ్చిపోతారు, ఈసారి ఎవరు చచ్చిపోతారు, నెక్స్ట్ ఎవరు అని అందరూ అనుకుంటా ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఆమె గుండె పగిలిపోయి ఆ దేశంలో ఉండలేక, వారి జ్ఞాపకాలు తట్టుకొని ఉండలేక తిరిగి మరలా యూదా బెత్లెహేముకు వచ్చింది. వెళ్ళేటప్పుడు ఎంతో సౌభాగ్యంతో వెళ్ళింది, ఎంతో సంతోషంగా వెళ్ళింది, ఎంతో మరి సమృద్ధి కలదై తొలదొగుతూ వెళ్ళింది. కానీ వచ్చేటప్పుడు అన్ని పాత గుడ్డలు నెత్తి మీద పెట్టుకొని కృంగిపోయి గుండె పగిలిపోయి, ప్రియ దేవుని బిడ్డ, భర్త చచ్చిపోయాడు, పోనీ పిల్లలు ఉన్నారులే అనుకుంటే పెద్దోడు చచ్చిపోయాడు, పోనీ చిన్నోడు ఉన్నాడులే అనుకుంటే వాడు చచ్చిపోయాడు. ఒక్కొక్కరు చచ్చిపోతా ఉంటే ఒక్కొక్కసారి గుండె పగిలిపోయి ముక్కలైపోయి చక్కలైపోయి కింద పడిపోయింది. మా డాడీ వాళ్ళ కుమారుడు 18 సంవత్సరాల వయసులో ఆ అబ్బాయి యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు డాడీ గుండె పగిలిపోయి ఆయన ఆ సమాధిలో మట్టేస్తా అంటున్నాడు. రేయ్, నాకు నువ్వు మట్టేయాలి, నీకు నేనేంటి నా మట్టేయడం. తల్లిదండ్రులు బతికున్నప్పుడు పిల్లలు చచ్చిపోతే ఎంత ఘోరం, అది మానని గాయం, మానని యాతన, అంత ఘోరమైన పరిస్థితి. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఆమెకి 2 పిల్లలు చచ్చిపోయారు తన కళ్ళ ముందు. తను బతుకుని 2 బిడ్డలు మరి చచ్చిపోయారు, భర్త చచ్చిపోయాడు. తిరిగి ఇంటికి వంగిపోయి కృంగిపోయి బ్రతుకు చేదైపోయి, ఇక జీవితం లేదని, ఇక నాకు బిడ్డలు పుట్టే అవకాశం లేదని, నా కోడళ్ళు ఇక ఇక్కడికి వచ్చి ఏమీ సాధించలేరని నిరాశతో నిస్పృహతో వస్తూ ఉన్నది. ఊర్లో వాళ్ళు అందరూ అంటున్నారు, ఏంటి నయోమి కదా, ఒకప్పుడు ఎంత మాధుర్యంగా ఉంది, ఎంత చక్కగా ఉంది ఈమె, అయ్యో ఈమె నయోమి కదా అంటా ఉంటే అందరూ అంటుంటే ఏమంటుంది, ఒక మాట అంటుంది, ఏంటో చూద్దాం. మొదటి ఋతు గ్రంథం 1వ అధ్యాయములో, నన్ను మారానండి, నన్ను నయోమి అనొద్దండి, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి అని చెప్తావు. చదవండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దాననే వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాను. చూడండి, ఇక్కడ ఏమంటుందంటే, సమృద్ధి గల దాని వెళ్ళి తిని కానీ రిక్తురాలిగా అంతా పోగొట్టుకుని వచ్చాను. నేను ఇక్కడికి బిడ్డలు పోగొట్టుకున్నాను, ధైర్యాన్ని పోగొట్టుకున్నాను, నిరీక్షణ పోగొట్టుకున్నాను, విశ్వాసాన్ని పోగొట్టుకున్నాను, జీవితం పట్ల అవగాహన పోగొట్టుకున్నాను, మొత్తం టోటల్గా పోగొట్టుకొని ఈరోజు చేతును ముసారేసుకుని వచ్చాను, చేతును మోసుకుంటూ వచ్చాను. నా జీవితంలో మారా తప్ప మాధుర్యం లేదు, ఎటు చూసి నిరీక్షణ లేదు నా జీవితంలో అని చెప్పేసి దుఃఖముతో అందరితో అంటుంది, అమ్మా నా జీవితంలో మారా తప్ప మాధుర్యం లేదమ్మా, నన్ను పిలవబోకుండా అట్లా, నా పేరు మారిపోయిందమ్మా, నా అడ్రస్ మారిపోయింది, నా బ్రతుకు మారిపోయిందమ్మా. అందరిని పట్టుకొని ఏడుస్తావు, మంచి రోజులు రావని. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఒక రోజున ఆ ఇంటిలో ప్రియ దేవుని బిడ్డ ఆ గూడు చెదిరిపోయింది, అన్ని చల్లాచల్లాలు అయిపోయినాయి. పొలం ఇంకొకరు స్వాధీనం చేసుకున్నారు, పొలం ఇంకొకరికి వెళ్ళిపోయింది, ఇల్లు శిథిలమైపోయింది, చెదలు పట్టిపోయింది, అడ్రస్ లేదు, జీవితం అంతా క్షణభంగురం అయిపోయింది, కన్నీటి ధారలు అయిపోయినాయి. అట్లాంటి పరిస్థితుల్లో వచ్చి నా గూడు దగ్గర నిలబడి ఏడుస్తా ఉంది. ఈ గూడు కట్టబడుతుందా, ఈ కుటుంబం కట్టబడుతుందా, ఈ వంశం కట్టబడుతుందా, ఈ బ్రతుకు మరలా కట్టబడుతుందా? ఒకటే దుఃఖం, బాధ అయిపోయింది. అందరూ అంటున్నారు, ఇక నయోమి నీ ఇల్లు కట్టబడదు, నీకు వంశం రాదు, ఇంకా అంతే నీ జీవితం అంటున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఆ ఇంటిలో ఒక రోజున మంగళ వాయిద్యాల దేవుడు వినిపించాడు. చప్పులు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తన కోడలైన రూతు మోయాబీరాలు, వివాహానికి అర్హురాలు కాదు, బిడ్డల కంటానికి అర్హురాలు కాదు, ఇశ్రాయేలు జాతిలో రావడానికి అర్హురాలు కాదు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆ యొక్క నష్ట జాతకులైనటువంటి దురదృష్టవంతులైనటువంటి ఆ రూతును తీసుకొచ్చి ఆ యొక్క ఉన్నటువంటి బోయాజు, ఇందాక మనం చదువుకున్నాం, రాహాబు యొక్క కుమారుడైనటువంటి బోయాజుకి ఇచ్చి ఆమెను వివాహం చేశాడు దేవుడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. ఆ ఇంటికి ఎవరు రావటం లేదు, వరుసగా ఈ 3 చచ్చిపోతే ఎవరు పోరు ఆ ఇంటికి. ఆ ఇంట్లో పోతే సావు అమ్మ, పోలేమమ్మ. ఆ ఇంటికి పెళ్లి పత్రిక ఇవ్వరు, ఆ ఇంట్లో మరి ఏమైనా మంచి ఫంక్షన్ అయితే ఇవ్వరు, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్కి పత్రిక ఇవ్వరు, వాళ్ళని ఎవరు పిలవరు. పాత రోజులు మరీ నిష్ఠాగరిష్టంగా ఉండేవి. వాళ్ళ ఇంట్లో అంతా సావు మేళం ఉంది, వద్దు మనం వెళ్ళొద్దు వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంట్లో మనని ఎవరు చచ్చిపోయారు, వాళ్ళ ఇంట్లో కళ్యాణ పత్రిక ఇవ్వద్దు అనుకునేవాళ్ళు. ఆ ఇల్లంతా మౌనం అయిపోయింది, ఆ ఇల్లంతా దుఃఖం అయిపోయింది.
ఆ రూత్ ఎప్పుడో ఉదయాన్ని పనికి వెళ్ళి రాత్రికి వస్తుంది. ఆ రోజంతా వాళ్ళని చూసి వీళ్ళని చూసి నయోమి ఏడ్చి 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 గుండెలు బాదుకొని ఉంటుంది. అందరు బాగున్నారు, నా బతుకిట్టు అయిపోయింది. అందరు పిల్లలు, నా బిడ్డలతో ఉన్నటువంటి వాళ్ళు, నా బిడ్డలతో పుట్టినటువంటి వాళ్ళందరూ బాగున్నారు, పిల్లలుగా అన్నారు. నా జీవితం ఎందుకు ఇట్ట అయిపోయింది, నా బ్రతుకు ఎందుకు ఇంత చేదైపోయింది, అయ్యో ఏడవటం మొదలుపెట్టింది. దుఃఖపడి ఎవ్వరికి చెప్పలేని మూగ వేదన అది. ఏ కవి రాయలేనటువంటి మూగ వేదన అది. లిపి లేనటువంటి బాధ అది. లిపి లేనటువంటి బాధ, రోదన అది. సో అటువంటి బాధలో ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ, ఆ ఊరిలో ఉన్నటువంటి బోయాజు అనేటువంటి ఒక పరిశుద్ధుడు, బోయాజు అనేటువంటి ఒక గొప్ప భక్తిపరుడు ముందుకొచ్చాడు ఆ రూతును విధవరాలు పెళ్లి చేసుకోవడానికి. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తా. హల్లెలూయా. అతను గొప్ప ఐశ్వర్యవంతుడు, మంచి మోతుబరి. అతని హోదాకు తగినట్లుగా ఊరంతా పందిరేశారు, ముత్యాలు రత్నాలు చల్లుకుంటూ. ఆకాశం అంతా పందిరి, భూమి అంతా అరుగేశారు. గొప్ప వివాహం జరుగుతూ ఉంది. ఎక్కడి వివాహం? ఎవరిది పెళ్లి పత్రిక? రూతుది. రూతుక పెళ్ళే, నయోమి కోడలకు పెళ్ళే, నయోమి ఇంట్లో కళ్యాణమా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా జరిగింది ఇది? దేవునికి సమస్తము సాధ్యమో. చెప్పు గట్టిగా హల్లెలూయా. మరణ మృదంగమును మార్చి కళ్యాణ ధ్వనులుగా చేయగల దేవుడు ఆయన. మరణ మృదంగమును కొట్టివేసి కళ్యాణ ధ్వనులతో నీ కుటుంబాన్ని నింపగల దేవుడు ఆయన. మరణ మృదంగం ఉందని ఇంటిలో మరణపు ఛాయలు ఉన్నాయా? ఒకటే మరణపు ఆలోచనలు నీ జీవితంలో. అయ్యో నా బతుకు ఇట్లా అయిపోయింది, జీవితం ఎలా అయిపోయింది. కృంగిపోయావా? నీ ప్రాణప్రియుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, నీ బ్రతుకులోంచి వెళ్ళిపోయి చనిపోయి నీ బ్రతుకు పొలిమేర దాటిపోయినప్పుడు తలుసుకొని ఏడుస్తూ ఏడుస్తూ దివారాత్రులు బాధపడుతున్నావా? ఈ రాత్రి దేవుడు కళ్యాణ గడియలను, కళ్యాణ యొక్క ఆ గడియలు ప్రభు తీసుకొని రాబోతూ ఉన్నాడు. తిరిగి మరల మంగళ వాయిద్యాలు నీ ఇంట్లో వినబడట్లు చేయబోతున్నాడు ఆయన. ఆశ్చర్యకాన్ని చేయబోతూ ఉన్నాడు. నీ మూగ ధ్వని, మూగ రోదన, నీ గుండె లోతులో ఉన్నటువంటి బాధ, నొప్పి తీసివేసి క్రొత్త కీర్తన పాడించబోతున్నాడు దేవుడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి జరిగింది, ఊరంతా అందరూ వచ్చారు. పాత రోజుల్లో పెళ్ళిళ్ళు అయితే ఆ ఊర్లో ఉన్నటువంటి బంధువులు ముందే వచ్చేస్తారు, 10 రోజులు ముందే వచ్చేస్తారు. ఇప్పుడులాగా వచ్చి రెడీమేడ్గా ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చి ఇచ్చేసి పోరోళ్ళు. హాయ్ అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక ఫోటో దిగి ఒక స్టిల్ ఇచ్చి పోరు. ఆ రోజులు అట్టుండే అంటే 10 రోజులు ముందే వెళ్తారు. ఇల్లు ఉడిచేవాళ్ళు, వాకిళ్ళు ఉడిచేవాళ్ళు, చెట్లు కొట్టేవాళ్ళు, కట్టెలు తెచ్చేవాళ్ళు, కందిపప్పు విసిరేవాళ్ళు, పెసలపప్పు విసిరేవాళ్ళు. మీ ఊర్లో ఉందా లేదు? మా ఊర్లో అట్నే ఉండేది. అట్నే ఉంది. చిన్నప్పుడు మీ ఊర్లో అట్నే ఉండేది. ప్రైజ్ ది లార్డ్. 10 రోజుల ముందే పందిరేస్తారు, నెల రోజులు అయిన తర్వాత పందిరి తెస్తారు. ఇప్పుడు టెంట్ అట్టేయటం, అట్ట పట్టపట్లాగడం, తీరా తినటం, ఇట్లా నాకేయటం, వెళ్ళిపోవటం. బంధువులు లేరు, ప్రేమలు లేవు అన్న. ఒక్కరోజు ఉంటాను, అబ్బా నాకు చాలా డ్యూటీ టైం అయిపోయింది, టైం లేదు, ఒకటే బిజీ, క్షణం తిరగలేదు, దమ్ముడి ఆదాయం లేదు. ఈ తిరిగే వాళ్ళకి క్షణం తీరికుండదు, దమ్ముడి ఆదాయం ఉండదు. నిజం చెప్తున్నా. ఎన్ని లక్షలు సంపాదించి ఉంటావు? తిరిగి 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 ఆదివారం చర్చికి పోవు, దేవుడు కూడా వద్దు. టైం 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 అయిపోతుంది. దేవుడు లేకపోయినా పర్లేదు, ఆదివారం డ్యూటీ ఉందంటే కూడా ఆదివారం లేకపోతే పర్లేదు, వెళ్ళిపోదాంలే, సర్దుకుంటాంలే. దేవుడు లేకుండా బతకడానికి కూడా ఈ జానాడు పొట్ట కోసం తిరుగుతున్నావు, గానుగెద్దు తిరిగినట్టు తిరుగుతా ఉన్నావు, తిరిగి తిరిగి మళ్ళీ అట్టే వస్తున్నావు. ఎన్ని లక్షలు సంపాదించావు? దేవుడు ఇవ్వకుండా, నీ కష్టార్జితాన్ని యెహోవా ఆశీర్వదించకుండా, దేవుడు నీ చేతి పని ఆశీర్వదించకుండా నువ్వు దీవించబడతావు. నీ సొంత శక్తి అంటే కల్లా ₹1,00,000 నోటి మీద రాసిస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీవించకుండా, unless the Lord bless your life, you will never be blessed. దేవుడు ఆశీర్వదించకుండా నీవు ఆశీర్వాదం పొందలేవు. ఆయన చేతి కింద నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఊహించినటువంటి గొప్ప కార్యం చూడబోతూ ఉన్నావు. నువ్వు ఊహించని తలుపులు నీకోసం దేవుడు తెరవబోతూ ఉన్నాడు. నువ్వు ఊహించని మహిమగల కార్యాలయం నీకు చూపించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును, యథార్థవంతునికి ఏ మేలు చేయక మానడాయన. హల్లెలూయా. నువ్వు ఆయన మాట వింటున్నప్పుడు, ఆయన వాక్య ప్రకారం నడుస్తున్నప్పుడు, ఆయన సంఘంలో ఉంటున్నప్పుడు, యథార్థంగా ఆరాధిస్తున్నప్పుడు ఆకాశపు తలుపులు తెరవబోతున్నాడు. ఊహించని మలుపు తిప్పబోతున్నాడు. గొప్ప కార్యాల కోసం ఆయన చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు సంపాదిస్తే 1000 రూపాయలు సంపాదిస్తావు, నువ్వు సంపాదిస్తే 5000 సంపాదిస్తావు. దేవుడు నీకు ఇస్తే దేశమంతా నీ చేతికి ఇవ్వబోతూ ఉన్నాడు. చప్పలు కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. జైల్లోంచి తీసుకొచ్చి యోసేపుకి దేశాన్ని పట్టం కట్టాడు ఆయన. గొర్రెలు కాసుకున్నటువంటి దావీదును తీసుకొచ్చి దేశానికి చక్రవర్తిగా చేశాడు ఆయన. అక్కడ ఇక్కడ ఆడుకున్నటువంటి ఒక ఆ బానిస స్త్రీని తీసుకొచ్చి పట్టప్రాణిగా కూర్చోబెట్టాడు దేవుడు. నిన్ను నన్ను కూర్చోబెట్టలేడా? ప్రైజ్ ది లార్డ్. ఈ జానడ పొట్ట కోసం మోసాలు చేసి, దగాలు చేసి, సంతకాలు పెట్టించి, చెప్పండి, వాళ్ళని దోచుకొని, వీళ్ళని దోచుకొని, వాళ్ళ పొలాలు దోచుకొని ఏం సంపాదించే, చివరికి ఏం మిగలదు. నాకు తెలిసి ఒక ఆమె ఉంది, వడ్డీలు వ్యాపారం చేసేది. 100కు 10, 100కు 15 సాయంత్రాంతకాలు ఇచ్చేయాలి. ఇంతలో ఆకు ఒక నవ్వులుకుంటా, ఇంత పెద్ద ప్యాకెట్ పెట్టుకొని నవ్వులుకుంటా, ఫూ అనుకుంటూ ఊసుకుంటా మొత్తం కలేపు చల్లేసేది సాయంత్రానికి అంతా. చెట్లు కన్నా ఆ చెట్లు మొత్తం, ఇంటి ముందు చెట్టు వేస్తే తమలపాకు చెట్టు మొత్తం అయిపోయేది. ఊర్లో ఉన్న సున్నమంతా అయిపోయేది. నవిలి 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 భయంకరం క్యాన్సర్ వచ్చేసింది. ఎవరికైనా డబ్బులు ఇచ్చిందో లెక్కే లేదు. ఎక్కడో సూరులో పెట్టింది రాసి మొత్తం లెక్క. ఆ సూరులో ఎట్టపోయిందో ఎలుకలు ఎత్తుకొని పోయినాయి. డబ్బులు అంటే ఈ టెన్షన్లో పడి ఎవరికి అందిస్తే మర్చిపోయింది. చివరికి ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అబ్బా ఇవి అసలు సస్తే బాగుండి, సావాలని అందరూ చెప్పించారు. ఆ తర్వాత చచ్చిపోయింది. తలాపున దీపంలోకి నూనె పోయడానికి డబ్బులు లేక, ఎక్కడెతికిన డబ్బులు లేకపోతే ఊరంతా చందా వేసుకొని చేసుకోపోయి శవాన్ని పాతి పెట్టి వచ్చేసారు. శాపనాథాలు పెట్టుకొని సాపించి పడేసి వచ్చారు. ఇప్పుడు దేవుని బట్టి ఈ జానడ పొట్ట కోసం ఎవరినో బాధ పెట్టి, ఈ జానడ పొట్ట కోసం, ఈ ఉండే 60 సంవత్సరాల జీవితం కోసం, ఈ 70 సంవత్సరాల జీవితం కోసం, చెప్పండి, యథార్థవంతుడికి ఏ మేలు చేయక మానడు దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను దేవుడు మేలైన మెండైన దీవెన నీకు ఇవ్వాలని ఆశిస్తే నీ గుండెల్లో ఒకటే ఉండాలి, యథార్థత ఉండాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నమ్మకత నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వెక్కడున్నా సరే, పెంట కుప్పలో కూర్చున్నా సరే, దేవుడిని లేవనెత్తి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఉన్నత శిఖరమే నిలబెట్టబోతున్నాడు ఆయన. అద్భుతం చేయబోతున్నాడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను తెలంగాణ పట్ల ఒక చిన్న పల్లెటూరులో పుట్టాను. మీలాంటి చిన్న పల్లెటూరు. చాలామంది వచ్చారు, మన వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. ఇటువంటి బిల్డింగ్లు కూడా లేవు. మా అన్ని చిన్న ఇళ్ళు, ఇంద్రం ఇచ్చిన ఇళ్ళు ఉండేవి. అప్పుడు మాది ఒక చిన్న గుడిసె ఉండేది. అక్కడ చిన్న గుడిసె ఉండేది. ఆ గుడిసెలో వర్షం పడినట్టు సగం వర్షం మా ఇంట్లోనే ఉంటుంది. మా అమ్మ 3 పాత చీరలు ఇచ్చి ముగ్గురిని తరివేది, 3 ఇళ్ళకి తరిగేది. వాళ్ళ ఇంటికి పోయి తలుపు కొట్టి అన్నా తలుపు తీ అన్నా, పెదమ్మా తలుపు తీ పెదమ్మా, వాన వస్తుంది బయట, సగం దడిసిపోయాక తలుపు తీసేదాం. ఏంద్రా ఇలా చుట్టాలు వచ్చారు పోరా, ఎవరు మరి ఇంట్లో తావులేదంటే, పెదమ్మ మంచం కింద పడుకుంటాం, పెదమ్మ మంచం కింద పోయి పడుకున్న రోజులు ఉన్నాయి. సో లేక అటువంటి ఘోరమైన స్థితిలో జీవితంలో ఒక మంచి స్థితికి వస్తామన్నట్టు నిరీక్షణ లేదు, ఒక మంచి లైఫ్ వస్తున్నట్టు నిరీక్షణ లేదు. 5వ తరగతి నుంచి ట్రై చేశాను నాకు పెళ్లి చేయాలని. 5వ తరగతి నుంచి రోజు ఎవరో ప్రతి సంవత్సరం ఒక పెళ్లి కొడుకు వచ్చేవాడు, చూసిపోతూనే ఉండేవాడు. ఈ పిల్ల నల్లంగా ఉందంటే, ఈ పిల్ల బాగలేదంటే, ఈ పిల్లకి డబ్బు లేదంటే, ఈ గుడిసెలో ఎవడు చేసుకుంటాడంటే, మొత్తానికి అందరూ వెళ్ళిపోతూనే ఉండేవాడు. వాళ్ళు పోయిన నన్ను నెత్తిమే పొడుస్తూ ఉండేవాళ్ళు. నీ దరిద్రం నీ మొహానికి ఎవడు వస్తాడు, నీ దరిద్రం నీ మొహానికి ఎవడు వస్తాడు. అందరూ ఈ పిల్ల కొంచెం కలర్ ఉంటే భలే ఉండే, పెళ్లి చేసుకునే వాళ్ళు అందరూ అనేవాళ్ళు. చివరికి నన్ను అందరికంటే సౌందర్యం కలిగినటువంటి అతి కాంక్షణీయుడు, 10,000లో అతి కాంక్షణీయుడు యేసయ్య వధువుగా నన్ను మార్చుకున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనుషులకి ఎవరికి సాలలేదు, నేను ఆయనకు సరిపోయాను నా జీవితం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన వధువుగా ఈ లోక మాలిన్యం అంటకుండా, ఈ పాపిష్టి చీకటి బ్రతుకు లేకుండా దేవుడు నన్ను పండు వెలుగు నా బ్రతుకుని మార్చాడు. ఆయన వధువుగా నా బ్రతుకుని మార్చుకున్నాడు, తీర్చుకున్నాడు. చెబుదాం గట్టిగా. నేనంటాను, నాలో ఏ మంచి చూసావు యేసయ్యా? నీ బలిపీఠం మీద వధువుగా ఉంచుకోవడానికి, బలిపీఠం మీద నన్ను నీ పరిమళ వాసనగా ఉంచుకోవడానికి ఏ మంచి చూసావు? ఏ మనిషికి నచ్చని నేను నీకెలా నచ్చాను ప్రభువా? ఎవరికి ఇష్టం లేను నీకెలా ఇష్టమైన ప్రభు? నేను కొన్నిసార్లు ఆయన చేసిన మేళ్ళు తలుసుకుంటే గుండెల్లో ఆ సంతోషం ఉప్పొంగిపోతుంది. నాలో నేనే తెల్లవార్లు కూర్చొని ఆ మంచం మీద దొర్లుకుంటా నవ్వుకుంటా ఉంటా. నేనే ఇంత గొప్ప కృప ఇచ్చావే, ఇంత గొప్ప భాగ్యం ఇచ్చావే. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చిన్నప్పుడు పాట పాడుతూ ఉంటే పాస్టర్ గారు మైక్ లాగేసుకునేవాడు. గొడ్లు కాసులు పాడినట్టుంది, మైక్ అనేవాడు. నేను చూసే తను అట్నే మళ్ళీ ఇస్తాడేమో అని ఇచ్చేవాడు కాదు ఆయన.
అందరికి ఇచ్చాడు, నాకు మన నువ్వు పాడితే గొడ్లు కాసుకుని పాడినట్టుంది అనేవాడు. కానీ ఆ గొడ్లు కాసుకునే స్వరాన్ని మలిచి 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 చెప్పండి, గొడ్డు లాంటి మనస్సాక్షి ఉన్నటువంటి వాళ్ళందరినీ మార్చడానికి గొప్ప స్వరాన్ని ఇచ్చాడు దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మా డాడీతో పాటు కలిసి అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాల్లో, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలంటే ఆంధ్ర రాష్ట్రాల్లో అనేకమైన చోట్ల లక్షలాది ప్రజల మధ్యలో ఆరాధించే ఒక అగ్ని స్వరంగా దేవుడు ఆ స్వరాన్ని మార్చుకున్నాడు. చెప్పాలి గట్టిగా. చేను గట్ల మీద నిరీక్ష లేకుండా కొట్టుమిట్టాడుతున్న నా జీవితం, ఏ నిరీక్ష లేకుండా కొట్టుమిట్టాడుతున్న నా బ్రతుకును దేవుడు కోరుకొని ఎన్నుకొని తీసుకొచ్చాడు. ఆయన బలిపీఠం మీద ఉంచాడు. ఆయన ప్రశస్తమైన స్థానంలో నిలబెట్టుకున్నాడు. నా దేవుడే నీ దేవుడు, నా తండ్రే నీ తండ్రి. నన్ను హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. ఆ పొలాల్లో నాటేస్తున్నప్పుడు, ఆ కోతకొస్తున్నప్పుడు ఒక్కరోజు నేను అనుకోలేదు ఒక సేవకురాలను అవుతానని. ఒక్కరోజు కూడా ఆ పొలాల్లో పనిచేసి ఒళ్ళంతా బురద పూసుకొని వస్తున్నప్పుడు ఒక్కరోజు కూడా నిరీక్షణ లేదు నాకు, ఇంత వైట్ డ్రెస్ వేసుకొని ఇక్కడ నిలబడతానని చెప్పేసి. కానీ నా దేవుడు నా జీవితంలో ఆయన యొక్క కనికరం, అనాదికాల సంకల్పం, గుండె చెదరి నా బ్రతుకును బట్టి బాధపడుతున్న నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో దేవుడు వచ్చాడు. మమ్మల్ని అంతా నిలబెట్టుకున్నాడు, నా శక్తితో నిలబెట్టుకున్నాడు, ఆ ఊరిలో ఘనతతో నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా ఊరు పుట్టిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మా నాన్నమ్మ వాళ్ళ ఊరిలో ఫస్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా దేవుడు నాకు ఆ ఇంజనీరింగ్ సీట్ ఇచ్చాడు. అంతేకాదు దేవుని బిడ్డ, ఆ ఊర్లో మొట్టమొదటి ఇంజనీర్గా నా తమ్ముడికి దేవుడు సీట్ ఇచ్చాడు. గవర్నమెంట్ ఎంప్లాయీగా అందరినీ మా జీవితాలు దేవుడు ఆస్వాదించాడు. ఈరోజు అనేకులకు పెట్టేవారుగా దేవుడు మార్చాడు. అనేకులకు నిలబడి ఘనత గల చరిత్రగా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో పుట్టావేమో గుడిసెలో, నా బ్రతుకు మారుతుందా? నా పిల్లలకు బ్రతుకులు మారుతుందా? ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవే. అయ్యో నా జీవితంలో ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవే. నా చదువు ఆగిపోతుంది. అయ్యో నా బ్రతుకు ఆగిపోతుంది. ఎన్ని రోజులు కాలేజీకి వెళ్ళకుండా ఆగిపోయాను నేను. నా తమ్ముడు ఒక పక్క, నేను ఒక పక్క కూర్చొని నేర్చుకునేవాళ్ళం. వాడికి డబ్బులు అందేగావు, నాకు డబ్బులు అందేగావు. అమ్మ చెవులు ఒకే ఒక జాత ఉంటుంది, బంగారు కమ్మలు. అవి తీసుకుపోయి తాకట్టు పెట్టి తెచ్చి మాకు ఇచ్చేది. వెళ్ళిపోగానే మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ తాకట్టు పెట్టేది. అసలు ఆమె చెవులకు ఉండిందే లేదు. అటువంటి ఘోరమైనటువంటి చరిత్ర. కానీ దేవుడి రోజున నేను మా నాన్న అడిగేది, నాన్న నాకు బంగారం కొని నానంటే ఆయన అనేవాడు, బంగారం కొనుక్కొని మెళ్ళ వేసుకోవటం ఈజీరా, నువ్వు బంగారంగా మారాలి ప్రపంచానికి అనేవాడు ఆయన. నువ్వు బంగారంగా మారటం గొప్ప విషయం. ఈరోజు బంగారాల కోసం, సింగారాల కోసం కుటుంబాలు బద్దలు చేసుకుని బతుకులు ఎంతమంది ఉన్నాడు చెప్పండి. బంగారం కావాలి, సింగారం కావాలి, ఒక బ్రతుకు మార్చుకోవాలి, ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఒక గొప్ప స్థాయిలో నిలబడాలి, ఒక ఉన్నతమైన నేర్చుకోవాలి. ఇది లేదు. ఈ బంగారం కోసం గొంతులు కోస్తున్నారు, ఈ బంగారం కోసం దోపిడీ చేస్తున్నారు. అక్కడంటే పరలోకంలో బైబిల్ చెప్తా ఉంది, బంగారు వీధుల్లో నడిపిస్తాడు దేవుడు మనల్ని. బంగారం మన కాళ్ళ కింద ఉండబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక దుమ్ములాగా పెట్టబోతున్నాడు దేవుడు మన కాళ్ళ కింద, ఒక దూసిలాగా పెట్టబోతున్నాడు దేవుడు ఈ రోజున. అది మనం విలువైంది అనుకుంటాం, కానీ దేవుడు దాన్ని కాళ్ళ కింద పెట్టి నడిపించబోతున్నాడు దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. బంగారు లేనంత దిగులు పడబాకండి, నీ కాళ్ళు బంగారాన్ని తాకబోతున్నాయి. బంగారు వీధిలో ప్రభువుని నడిపించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో వివాహం అయిపోయింది, ఆమెకు వివాహం అయిపోయింది. ఎవరికి? నయోమి కోడలికి వివాహం అయిపోయింది. తర్వాత ఆమె 1 సంవత్సరం బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను కౌగిట్లో తీసుకొచ్చి పెడితే అందరూ అంటున్నారు, నయోమికి కొడుకు పుట్టాడు, నయోమికి కొడుకు పుట్టాడు. హల్లెలూయా. ఆ కొడుకు ముసలితనం వృద్ధాప్యంలో ఓదార్చేవాడయ్యాడు. ఈరోజు కడుపును పుట్టిన బిడ్డలే ఓల్డేజ్ హోమ్ పంపిస్తా ఉన్నారు. పెళ్లి కావటమే ఆలస్యం. అమ్మొద్దు నాయనొద్దు, పద ఇద్దరమే, నాకు నువ్వు నీకు నేను, చెయ్యి చేతిలో చెయ్యి. ఇద్దరు చేతిలో చెయ్యి వేసుకొని అమ్మని మర్చిపోతారు, నాయన మర్చిపోతే ఎవరు వద్దు. ఒకరోజు వచ్చి అన్నం పెట్టమంటే కూడా పెట్టరు. ఘోరమైపోయింది పరిస్థితి. కానీ రూతుకు, నయోమికి పుట్టినటువంటి, నయోమికి కోడలికి రూతుకు పుట్టినటువంటి బిడ్డ మాత్రం ఆమెను వృద్ధాప్య కాలంలో ఓదార్చేవాడుగా ఉన్నాడంట. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎంతమంది ఓదార్స్తారు ముసలోళ్ళని? ఎంతమంది ఆత్మీయత పెంచుకుంటారు? ఈరోజు చెబుతున్నా నేను, మరి రూతు తన అత్తను ప్రేమతో అవసాన కాలంలో, దుఃఖ కాలంలో, గుండె చెదిన కాలంలో ఆదుకున్నది కాబట్టి రూతు యొక్క చరిత్రను దేవుడు నూతన చరిత్రగా మార్చాడు, ప్రశస్తమైన చరిత్రగా మార్చాడు. నీ అత్త బలహీనరాలా? నీ మామ బలహీనుడా? నీ తల్లిదండ్రులు బలహీనులా? చూడు ఒకసారి, ఆదుకోవాలని ఒకసారి హక్కును చేర్చుకో. నీ చరిత్రను దేవుడు బంగారు వీధిలో నడిపించబోతూ ఉన్నాడు. గొప్ప కార్యాలు దేవుడు ఈ పట్ల చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా.
సో ప్రియ దేవుని బిడ్డ రూతును ఆ నయోమి బిడ్డను ఎత్తుకొని ఊరంతా తిరుగుతూ లాలిపాటలు పాడుకుంటా ఉంది. అయ్యో నా చరిత్ర మరలా పునరావృతం అయ్యిందే, నేను మరలి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయానే. నా పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకొని ఒక ఫస్ట్ బిడ్డను కన్న తల్లిగా, నేను ఫస్ట్ తల్లిగా మాధుర్యం చూసే తల్లిగా నేను మరలా నా బ్రతుకు మాధుర్యం అయిపోయింది. ఆ తల్లి ప్రేమ అనే తీపుని, కడుపు తీపిని మరలా చూస్తున్నాను నేను అంటున్నామే. చప్పలు కూడా దగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. ఆమేన్. నువ్వు పోగొట్టుకున్న మాధుర్యం, నువ్వు పోగొట్టుకున్నటువంటి జీవితంలో సంతోషం తిరిగి దేవుడు కాలాన్ని వెనకకు తెప్పబోతున్నాడు. ఆ కాలాన్ని తిరిగి మరలా నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ కాలాన్ని మరలా నీకు ఇచ్చి నడిపించబోతున్నాడు. ఆయన అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యం చేయబోతూ ఉన్నాడు. నమ్ముతున్నావా? ఈ రాత్రి గుండె చెదిరినవని బాగు చేసే దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. నీకున్నటువంటి వ్యాధిని బట్టో, బలహీనతను బట్టో, నీకున్న శోకాన్ని బట్టో, శాపాన్ని బట్టో, నీకున్నటువంటి మరణకర పరిస్థితులు బట్టో, ఒకవేళ ఈరోజు దుఃఖంలో మునిగిపోయి ఉన్నావేమో, ఈ రాత్రి యేసు చెబుతున్న మంచి మాట, ఇదిగో నేను నీ గుండెను బాగు చేయబోతున్నాను, నీ గాయమును కట్టబోతున్నాను. చెప్పాలి ఆమేన్. ఎంతమంది గాయం కట్టబడాలని ఆశిస్తున్నారు, ఎంతమంది గాయం కట్టబడాలని విశ్వసిస్తున్నారు. ఒకసారి లేచి నిలబడదాం, అందరం కూడా ఒకసారి లేచి నిలబడదాం. అందరం కళ్ళు మూసుకుందాం, 2 చేతులు పైకి దేవుని అడగబోతూ ఉన్నాం. ప్రభువా నా గుండెను కట్టవా తండ్రి, నా గాయమును కట్టవా తండ్రి. అందరికి 2 చేతులు పైకి చెబుదాం హల్లెలూయా. అందరికి నోరు తెచ్చి ప్రభువా మీకు స్తోత్రం చెబుదాం గట్టిగా. కళ్ళు మూసుకొని యేసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. నీ కన్నీటి భాషని యేసయ్యకు తెలుసు, నీ దుఃఖము, నీ ఘోష ఆయనకు తెలుసు. నీ బ్రతుకులో అలువుకున్నటువంటి చీకటి రాత్రులు ఆయనకు తెలుసు, నీ యాత్రకర పరిస్థితులు ఆయనకు తెలుసు. ఈ రాత్రి దుఃఖముతో నలిగిపోతూ కూర్చున్నావేమో, నా అన్నవారందరూ దూరమై ఎందరున్నా నీ వద్దకు రాక ఒంటరిగా కుమిలిపోతూ రోధిస్తూ ఉన్నావేమో, యాత్రలో నలిగిపోతూ ఉన్నావేమో. ఈ రాత్రి నీ కన్నీరు తుడిచే దేవుడు ఇక్కడున్నాడు, నీ దుఃఖాన్ని బాపే దేవుడు ఇక్కడున్నాడు, నీ శాపాన్ని కొట్టివేసే దేవుడు ఇక్కడున్నాడు. యేసయ్యా, మౌనంగా వెళ్ళిపోతావా నువ్వు? ఈ రోజున నోరు తెరవా, అడగవా యేసయ్యని రాత్రి, అడగవా యేసయ్యని రాత్రి. నీ గుండెను బాగు చేసే రక్షకుడు ఇక్కడ ఉన్నాడు. చెబుదాం, అందరం కళ్ళు మూసుకొని చెబుదాం, యేసయ్యా, యేసయ్యా నన్ను విడిపించవా తండ్రి, నా బ్రతుకు నావను సరిచేయవా తండ్రి, నా జీవితపు చుక్కానిని సరిచేయవా తండ్రి. చెబుదాం అందరం కూడా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీటి భాష యేసుకు తెలియును, నీ గాయపు ఘోష హల్లెలూయా యేసుకు తెలియును, నీ ప్రార్థన ప్రాస యేసుకు తెలియును, నీ హృదయ ఆశ యేసుకు తెలియును. ఓ సోదరా, ఓ సోదరి, ఆమేన్. హల్లెలూయా. నీ కన్నీటి భాష యేసుకు తెలియును, నీ గాయపు ఘోష యేసుకు తెలియును, నీ కన్నీటి భాష యేసుకు తెలియును, నీ గాయపు ఘోష యేసుకు తెలియును, నీ ప్రార్థన ప్రాస యేసుకు తెలియును, నీ హృదయ ఆశ యేసుకు తెలియును, నీ ప్రార్థన ప్రాస యేసుకు తెలియును, నీ హృదయ ఆశ యేసుకు తెలియును. ఓ సోదరా, ఓ సోదరి, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. గుండె చెదిరిపోయిందా? దుఃఖములో మునిగిపోయావు. Jesus, hallelujah.
తెలుసు ప్రభు, నా వేదన నీకు తెలుసు ప్రభు, నా రోదన నీకు తెలుసు ప్రభు, నా శాపము నీకు తెలుసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
నీకే తెలియనయ్యా, నీకే తెలియనయ్యా, నీకే తెలియనయ్యా. యేసయ్యా నీకే తెలియను, నీకే తెలియను, నీకే నీకే తెలియను, నీకే తెలియను. నీ రహస్య కన్నీటి బాధని నీ యేసుకు తెలుసు, నీ దుఃఖం యేసుకు తెలుసు. ఈ రోజున దేవుడు తన సన్నిధి మనకిచ్చినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. మన మధ్యలో మన ప్రియ సహోదరుడు పరంజ్యోతి గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుంటాం. నిజముగా మన జీవితంలో ఎంతమంది అయితే గుండె చెదిరి కుటుంబాలుగా చెదిరిపోయినటువంటి వారు ఎంతో మంది ప్రియులరా, చిన్న చిరుకు గ్రామంలో దేవుని యొక్క ఉద్దేశం ద్వారా దైవజనురాలు నిలబెట్టి మన బ్రతుకులో ఏమైతే జరుగుతుందో, మన గుండె ఘోషణ ఏమిటో, చెదిరినటువంటి బ్రతుకులను బాగు చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడని, ఓ రేబా షాకారా బాబా ఓనేసయ్యా. ఒకసారి మనమంతా కూడా ఆత్మదేహ శరీరం అంతా కూడా దేవుని సమర్పించుకుందాం. ప్రభు వైపు మరి కన్నెత్తి చూద్దాం. నా కుటుంబ పరిస్థితి ఏంటయ్యా, నా గుండె చెదిరిపోయినటువంటి నా బ్రతుకును బాగు చేయడానికి ఈరోజు చిన్న చిన్న గ్రామంలో ప్రభువా మీరు సంచరిస్తున్నారయ్యా. ఈ దైవచనులను తీసుకువచ్చి మా బ్రతుకు మార్చడానికి అయ్యా, మా స్థితిగతులు మార్చడానికి యేసయ్యా ఈరోజు ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి చక్కటి మాటలను మాట్లాడావు. ఒకసారి నా కుటుంబాన్ని దర్శించయ్యా, ఒక్కసారి నా కుటుంబాన్ని దర్శించు ప్రభువా. నా కుటుంబంలో ఉన్న బిడ్డలు బట్టి నాయనా ఒక్కసారి నీ కరుణ మా వైపు చూడగల శక్తివంతుడమైన యేసయ్యా. నిజముగా ఈరోజు మన కుటుంబంలో దేవుడు దర్శించి మన బ్రతుకులు మార్చడానికి, మన స్థితిగతులను మార్చడానికి ఈ గ్రామంలో ప్రత్యేకించబడినటువంటి దైవ చిరునాలను పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ప్రభు మనతో మాట్లాడాడు. నిజంగా నేను దర్శించి మాట్లాడాడు. అవునయ్యా, నా బ్రతుకుని జ్ఞాపకం చేసి దైవజనుల ద్వారా ప్రభుని పరిచయం చేశావు. నా స్థితి ఏమిటమ్మా ప్రభునితో మాట్లాడావు. ఒకసారి అందరూ కూడా ప్రభుని చూద్దాం. నీ కొరకు నా కొరకు నశించిపోతున్న మన జీవితాలను, మన బ్రతుకులను బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు ఆయనే. సత్యములను జీవించాలని, సత్యమేమిటని వెరగాలని, పరలోకం నుంచి దిగొచ్చినటువంటి క్రీస్తుని వెరగాలని, చిన్న గ్రామంలో సత్యాన్ని ప్రకటించడానికి ప్రభు నడిచబడినటువంటి గొప్ప దైవజనురాలను మన మధ్య నడిపించిన సహోదరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. ఈరోజు నాయన రాత్రి మీ సన్నిధి ప్రత్యక్షత ఉంచా ప్రభువా. చక్కటి నాయన పరలకు వర్తమానాన్ని నాయన గూఢమైన సత్యాలు ప్రభువా, ఇదిగో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నాయన
మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. అవును, నా జీవితం ఏమిటో ప్రభువా, నా బ్రతికేమిటో నాయన, ఎందుకు ఇలా ఉన్నానని, ఎందుకు నా గుండె చెదిరిపోయినదని ఈ దాసురాల ద్వారా చక్కగా నువ్వు మాట్లాడి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, నా బ్రతుకును బాగు చేయడానికి మీరు లోకానికి వచ్చారు, నమ్మదగిన దేవుడు ప్రభువా. ఈ మాటలను ఆయన మా జీవితంలో విడిచిపెట్టక నెమరు వేసిన ఆయన నీరు కట్టి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించబడినట్లుగా ఈ గ్రామంలో ప్రభువా ఈ మాటల ద్వారా ఇంకా అనేక ప్రజలు రక్షించాలని చక్కటి మాటలు మాతో మాట్లాడేవా, మీకు స్తోత్రాలు. అటు మాటల ద్వారా ప్రభువా ఇదిగో మా జీవితాలను కట్టుకొని స్థిరమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించడానికి క్రీస్తును కలిగిన బ్రతుకును పరతానే ప్రభువా మాకందరితో మాట్లాడేందుకు మీకు వందనాలు చెల్లిస్తాను. ఇంకా నాయన మీ దాసురాని ప్రభువా అనేక దేశాలు అనేక ప్రాంతాల్లో నాయన ఇంకా నా తండ్రి ఆత్మతో నింపి ప్రభువా అనేక చోట్ల ఎంతమంది నిన్ను ఎరగక ఎంతమంది తెలియక ప్రభువా అనేక ప్రజలు ఉన్నారు, వారిని రక్షణ అయ్యా నీ రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరచండి. ఘనముగా నీ దాసులను మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తాను. ప్రాముఖ్యంగా నాయన ఈ గ్రామాన్ని దర్శించి ఈ గ్రామాన్ని ప్రభు మీ ఆధీనం మీ స్వాధీనం ఉంచుకొని చక్కటి ప్రభు క్రీస్తును కలిగిన బిడ్డలుగా మార్చడానికి సహాయం చేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున గుండె చెదిరిన ప్రతి ఒక్కరికి ఆయన పరిశుద్ధ